హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ ఎపిసోడ్ అంటే ఎలాగూ మొత్తం టాస్కులు జస్ట్ లైక్ ఆ గెస్ట్ల అనాలా. సో వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ రీఎంట్రీస్ ఇవే సరిపోయినాయి కాబట్టి రివ్యూ కూడా ఎక్కువసేపు ఉండదు. సో ఫస్ట్ అయితే ఇక్కడ బర్నీ గారు అండ్ రీతు నడుస్తూ ఉంటారు ఆ లాన్లో. సో ఈలోపు ఓజీ ఆ సాంగ్ వస్తుంది అనమాట. ఇంకా ప్రేరణ గారి ఎంట్రీ అనమాట. సో వీళ్ళకి కొంచెం రీతు అండ్ తనుజ వీళ్ళకి ఆల్రెడీ కొంచెం పరిచయం ఉన్నట్టుంది. సో రీతుని చూడగానే అని కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అవుతారు వేరే వాళ్ళకన్నా. సో నేను ఫస్ట్ చూడంగానే ఏంటి వీళ్ళకి 2 హౌస్లు అది ఇది అనుకున్నా. బట్ లోపలంతా చూపించాక ఇంత చిన్న స్పేస్లో అంటే ఇప్పుడు ఆ డెన్ ఏదైతే చేశారో ఆ డెన్ ఉన్న ప్లేస్లోనే వాళ్ళకి ఇది వరకు అది రెంటెడ్ హౌసా అది ఏదో అన్నారు కదా, రెంట్ హౌస్ ఒకటేంటి ఒక టెనెంట్స్ ఓనర్స్ టెనెంట్ హౌస్. సో అది ఆ ప్లేస్లో పెట్టారు. గరాజ్ అంత స్పేస్ చిన్న స్పేస్లో. బట్ ఫస్ట్ చూసినప్పుడు వీళ్ళకి అలానా అనుకున్నట్టు అంటే కొంచెం ఫస్ట్ లైక్ ప్రేరణ గారు అంటే వాళ్ళకేమో ఆ 2 హౌస్లా అని ఫీల్ అయ్యారు. తర్వాత మొత్తం ప్లేస్ చూసేసరికి లైక్ ఓకే తక్కువ అన్నట్టు మళ్ళీ ఫీల్ అయ్యాను అన్నట్టు చెప్తున్నారు. సో ఇట్లా కిచెన్లోనే గొడవలు ఎక్కువ అయినాయి నాకు. అండ్ ఎవరికన్నా పాయింట్స్ లేకపోతే నామినేషన్స్కి నన్ను కిచెన్లో పెడితే వాళ్ళకి ఆటోమేటిక్గా పాయింట్స్ వస్తే కిచెన్లో వేద్దాం అన్నట్టు మాట్లాడేవాళ్ళు. ఫన్నీగా మేబీ ఫన్నీగా అనేవాళ్ళేమో. సో ఆ తర్వాత మంచిగా మోటివేట్ చేశారనిపించింది. ఐ మీన్ ఆ మోటివేషన్ కూడా మోటివేషన్ లాగా కాకుండా ఇప్పుడు అంటే జనరలీ మనకి ఎవరన్నా బయట మనం ఏదన్నా కొంచెం లైక్ లోలో ఉంటే కొంచెం ఏదో మనల్ని కొంచెం నార్మల్ చేయడానికి మాట్లాడతారు. అది మనకు అర్థమైపోయిద్ది నార్మల్ చేయడానికి మాట్లాడుతున్నారని. ఇది కూడా మోటివేషనే కానీ రియల్ మోటివేషన్ అంటే మోటివేషనే కానీ మనం మోటివేట్ అయ్యేలాగా మాట్లాడారు. కొన్ని ఏదో లైక్ చెప్తారు నువ్వు చేయగలవు నువ్వు ఇది చేస్తావు అట్లా చెప్తారు కానీ ఓకే మనకేదో మోటివేట్ చేయడానికి చెప్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ బట్ అంటే ఇది ఎలా చెప్పారంటే ఆల్రెడీ ఇప్పటికే కొంచెం మీలో కొంచెం అది ఏంటి కొంచెం డ్రైన్ అయిపోయి ఉంటారు ఆర్ ఇట్లా చెప్తా ఉన్నారు. బట్ ఇదంతా కూడా మనం టాప్ 5లో ఉన్నప్పుడు ఆ జర్నీ అది ఏదైతే ఏవి కానీ బిగ్ బాస్ చెప్పే మాటలు కానీ అవన్నీ ఇంత దాకా పడిన కష్టము అది చూడగానే మనకి వర్త్ అనిపిస్తుంది. అండ్ దానికి మాటలు కూడా రావట్లే దాన్ని డిస్క్రైబ్ చేయడానికి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అంత బాగుంటుంది. సో సో దానికోసం ఆడండి, ఫైట్ చేయండి 100% అన్నట్టు బాగా చెప్పారు. అది చాలా లైక్ మేబీ వాళ్ళకు ఇన్ని రోజులు జర్నీ చేసినప్పుడు వాళ్ళకి ఆబ్వియస్లీ కొంచెం ఎనీవేస్ ఫ్యామిలీ వీక్ జరిగింది కాబట్టి కొంచెం పర్లేదు కొంచెం మళ్ళీ రీవైవ్ అయ్యి ఉంటారు. బట్ స్టిల్ ఈ మాటలు కూడా కొంత ఓకే మనం అది కూడా చేయాలి, ఆ వీడియో మనకి కూడా టాప్ 5లో మనకు కూడా అది ఉండాలి అన్న ఒక అనిపిస్తుంది. కాబట్టి కొంచెం అనిపించింది నాకు రియల్ మోటివేషన్ ఆర్ ఏమో అలా అనిపించింది. సో నెక్స్ట్ ఇంకా ప్రేరణ గారికి అదే టాస్క్ పెడతారనమాట ప్రేరణ గారిని. అండ్ ఇంకొకళ్ళని సెలెక్ట్ చేసుకోమంటే ఇంకా అందరూ అడుగుతూ ఉంటారు నన్ను సెలెక్ట్ చేయవా అని. ఈవిడ కళ్యాణ్ని పక్కకు తీసుకెళ్ళి అడుగుతారండి ఎవరు బెటరా అమ్మాయి అనుకుంటున్నా అన్నట్టు అంటారు. టేక్ అంటాడు. అంటే ఏం చెప్పలే పక్కకు తీసుకెళ్ళి జస్ట్ అమ్మాయి అనుకుంటున్నా అంటే తను తీసుకోమన్నట్టు అంటాడు. సో ఎందుకు తీసుకెళ్లారో నాకు అర్థం కాల. అంటే లైవ్లో ఏమన్నా ఇంకా ఎక్కువ డిస్కషన్ జరిగిందో ఏమో. సో అది టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఒక తాడు ఉంటుంది. ఆ తాడు మీద నడుచుకుంటూ వెళ్ళి పైన పైన కాదు నిచ్చెన లాంటిది ఉంటుంది. దానిపైన ఎక్కేసి పైన ఒక 5 బాల్స్ ఉంటాయి. 2 తీసుకొని ఒక బోర్డ్ లాగా ఉంటుంది. ఆ బోర్డు మీద లైక్ క్యారమ్ బోర్డ్ అనుకోండి. క్యారమ్ బోర్డ్ అంటే క్యారమ్ బోర్డ్ కాదు, లైక్ స్నూకర్ బోర్డ్ ఉంటుంది కదా ఆ టైప్లో అనుకోండి. సో
ఆ బోర్డ్ దగ్గరికెళ్ళి అక్కడ 5 బాల్స్‌కి 5 హోల్స్ ఉంటాయి. బోర్డ్‌కి అవతల పక్క హోల్స్ ఉంటాయి. ఇవతల పక్క మనం నుంచొని అంటే ఆపోజిట్‌లో హోల్స్ ఉంటాయి. ఇటు ఆపోజిట్ సైడ్ నుంచి మనం ఆ బాల్‌ని పుష్ చేస్తే అదెళ్ళి హోల్‌లో పడితే ఒక బాల్ ఫినిష్ అయినట్టు. అలానే 5 బాల్స్ వేసుకోవాలి. సో 2 బాల్స్ వేసుకున్నాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. తాడు మీద నడిచి నిచ్చెనెక్కి బాల్ తీసుకొని అట్లా. మళ్ళీ 2 బాల్స్ అయిపోయాక ఫిఫ్త్ బాల్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఒకసారి 2 బాల్స్, సెకండ్ టైం 2 బాల్స్, 4 అయిపోతాయి. థర్డ్ టైం ఫిఫ్త్ బాల్ అట్లా ఫస్ట్ ఎవర్ ఫినిష్ అయితే వాళ్ళు విన్నర్ అనమాట. సో ఇక్కడ తనుజ గారికి ఫస్ట్ ఒకటో రెండో అయిపోతాయి. ఈలోపు ప్రేరణ గారికి ఫస్ట్ 2 అయిపోతాయండి. 2 అయిపోతాయి. ఈవిడెళ్ళి థర్డ్‌ది, ఫోర్త్‌ది వేద్దామని చూస్తారు. ఈలోపు తనుజ గారిది కూడా 2 అవుతాయి. బట్ ప్రేరణ గారికి మళ్ళీ ఫస్ట్, థర్డ్‌ది, ఫోర్త్‌ది కూడా అయిపోద్ది. తర్వాత ఫిఫ్త్‌ది ట్రై చేస్తూ ఉంటారు ప్రేరణ గారు. అప్పుడు తనుజ గారికి థర్డ్‌ది, ఫోర్త్‌ది పడుతుంది. ఆ తర్వాత థర్డ్‌ది, ఫోర్త్‌ది అయిపోయాక తనుజ గారు కూడా ఫిఫ్త్‌ది ట్రై చేస్తుంటే అక్కడ దాకా హోల్ దాకా వెళ్ళి వెనక్కి వస్తుంది. అప్పుడు ప్రేరణ గారికి ఫిఫ్త్‌ది పడిపోయిద్ది అనమాట. సో జస్ట్ సెకండ్స్ గ్యాప్లో మిస్ అయిపోయింది తనుజ గారికి. ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశా, మీరు కూడా మళ్ళీ వెళ్ళి చూడండి. తనుజ గారు ఆ బాల్ని తన స్టార్టింగ్ పాయింట్లోనే పట్టుకొని వదిలేస్తున్నారు. హోల్ వైపు వదులుతున్నారు. బట్ ప్రేరణ గారు కొంచెం దాన్ని చేత్తో ముందుకు తీసుకెళ్ళి ఆ తర్వాత ఆ బాల్ని వదిలేస్తున్నారు హోల్ దగ్గర. అది కొంచెం చీటింగ్ లాగా అనిపించింది. అంటే ఇంటెన్షనల్గా చీట్ చేశారో ఆర్ అలా కూడా ఆడొచ్చా ఆర్ నాకు తెలీదు. సో నేను అబ్జర్వ్ చేసింది అయితే అది. ఎందుకంటే మీరు మళ్ళీ వెళ్ళి చూడండి ఎపిసోడ్. ఫిఫ్త్ బాల్కి అలానే జరిగింది, దాని ముందు 2 బాల్స్కి కూడా అలానే జరిగినట్టుంది. నేను మెయిన్గా ఫిఫ్త్ బాల్ది అబ్జర్వ్ చేశాను అండ్ ముందు ఒక బాల్ది కూడా అబ్జర్వ్ చేశా. బట్ 5 బాల్స్కి అలానే చేశారా లేదా అని అబ్జర్వ్ చేయలేదు. కానీ ఫిఫ్త్ బాల్ డెఫినెట్గా నేను షూర్గా ఉన్నా. ఫోర్త్, థర్డ్ కూడా అట్లానే ఆడారు. ఎలా అంటే తనుజ గారేమో, అంటే నేను ఇక్కడ నేను వీడియో రివ్యూ కాదు కాబట్టి చూపించడానికి కుదరదు, బట్ డిస్క్రైబ్ చేస్తున్నా మీకు అర్థమైతే, ఆర్ మీరు వెళ్ళి ఎపిసోడ్ చూసినా మీకు ఆబ్వియస్లీ అప్పుడు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోయింది. ఆ బాల్ మనం ఇలా పట్టుకొని జస్ట్ మనకి ఏ డైరెక్షన్లో వెళ్ళాలో దాన్ని వదిలేయాలి. ఓకే, అది తనుజ గారు అట్లనే చేశారు. ప్రేరణ గారు చేత్తో దాన్ని కొంచెం ముందుకి జరిపి స్టార్టింగ్ పొజిషన్ నుంచి ముందుకు చేత్తో పుష్ చేసి కొంచెం దూరం వెళ్ళాక అప్పుడు ఆమెకి ఏ డైరెక్షన్లో కావాలో అక్కడ నుంచి వదిలేశారు. సో మీరు ఒకసారి కావాలంటే ఎపిసోడ్ చూడండి, మీకు కూడా అలానే అనిపించిందో లేదో కమెంట్ చేయండి నాకు. సో అది చీటింగ్ అంటే చీటింగ్ కాదు, అలా కూడా చేయొచ్చు అంటే మేబీ తనుజ గారు కూడా అలానే చేసుకొని ఉండాల్సిందేమో, ఇంకా తొందరగా పడిపోయేది అన్నట్టు అనిపించింది. కొంచెం చీట్లా అనిపించింది. కానీ ఈ వీక్ టాస్క్లే మొత్తం చూసుకుంటే అవంత నాకు అంత స్ట్రిక్ట్గా బిగ్ బాసే కొంచెం ఎండింగ్కి వచ్చేసింది కదా, కొంచెం హ్యాపీ ఎండింగ్ చేసేద్దాం అన్నట్టుగా ఎక్స్ కంటెస్టెంట్ని తీసుకురావడం కానివ్వండి. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు ఇలాంటి చిన్నవి మనం పట్టుకొని ఫౌలు అది ఇదని చెప్పలేము. ఓకే, ఇదంతా కొంచెం హ్యాపీగా అదొక ఎంటర్టైన్మెంట్ మోడ్లో వెళ్తుంది కాబట్టి ఫైటింగ్స్ సీరియస్ మోడ్లో లేదు కదా. నాకు తెలిసి వాళ్ళు ఎలాగూ లాస్ట్ వీక్ ఎలాగూ అందరి జర్నీలతో అయిపోయిద్దండి. ముందు వీక్ కూడా నాకు తెలిసి అంత పెద్దగా ఏమి సీరియస్ మోడ్లో ఉండదు. వాళ్ళు ఈ వీక్ నుంచే ఇంకా స్టార్ట్ చేసినట్టున్నారు. సో ఈ వీక్ కూడా సీరియస్గా లేదు కాబట్టి ఇది అంత గట్టిగా నేను అది దట్టు వచ్చి అలా ఆడింది ఎక్స్ కంటెస్టెంట్, అక్కడ ప్రెజెంట్ ఉన్న కంటెస్టెంట్ కాదు కాబట్టి జస్ట్ ఇది నేను నోటీస్ చేశాను. బట్ ఇంకా ఇది దీన్ని పెద్ద విషయం చెయ్యాలా, నేనేం చేయలేనులేండి. ఐ మీన్ అంత పెద్దగా దీన్ని చూడాలా అన్నట్టు డౌట్గా ఉంది. సో యా, మీరు కమెంట్ చేయండి ఎవరొకళ్ళు మీకు కూడా ఇలానే అనిపిస్తే. సో తనుజ గారు అప్సెట్ అవుతారు. ఇంకా 4-5 సెకండ్స్లో మిస్ అయిపోయింది అని ఇంకా బర్నీ గారు కూడా వస్తారనమాట తనుజ గారి దగ్గరికి. ఆ భయము, ఆ యాంగ్జైటీ, స్ట్రెస్, చేతులు కూడా వణుకుతున్నాయి వాళ్ళకి. అంటే జస్ట్ వాళ్ళకి అంత ప్రెషర్ ఉండదు కదా. గెలిస్తే ఓకే, గెలవకపోయినా మనకి బెనిఫిట్ అయినా కూడా పర్లేదు అన్నట్టుగా ఉంటారు కదా వాళ్ళకి. ఏదన్నా ఓకే, వాళ్ళకి ఓడిపోయినా ఓకే, గెలిచినా ఓకే. సో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. సో నేనేమో అక్కడ ఇట్లా అన్నట్టు చెప్తా ఉన్నారు. సో రీతుతో కూడా ఓడిపోయాను రీతు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు.
ఇంకా ప్రేరణ గారు వెళ్ళిపోయారనమాట. సో నెక్స్ట్ సాంగ్ వస్తూ ఉంటుంది, డ్యాన్స్ వేస్తూ ఉంటారు అందరూ. ఆ తర్వాత భరణి గారు, రీతు, ఇమాన్యువల్ వీళ్ళు ముగ్గురు కలిసి ఊరికే డ్యాన్స్ వేస్తూ ఉంటారు. భరణి గారు కొంచెం ఈవీకే ఆ ఫేస్లో ఆ నవ్వు అదంతా కనిపిస్తూ ఉంది. మళ్ళీ చిన్న ఇష్యూ కూడా అయిందిలేండి, బట్ స్టిల్ ఫైన్. అది అంతకుముందు ఆయనది రోజు ఎపిసోడ్లో మొత్తం అట్లనే ఉండేది. ఇవాళ ఏదో చిన్న ఒక 5-10 మినిట్స్ అట్లా జరిగినట్టుంది. సో ఆయన ఒక్కొక్కసారి ఆ నవ్వుతా హ్యాపీగా బిగ్ బాస్లో ఆయన మొమెంట్స్ ఆర్ లీవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్లో మొమెంట్స్ని లీవ్ చేస్తున్నారు, ఆర్ ఆ మొమెంట్స్ని ఫీల్ అవుతున్నారు బిగ్ బాస్లో ఉండడాన్ని అన్నట్టు అనిపించింది. సో కొంచెం ఇక్కడ స్టార్ట్ అయింది తర్వాత నేనే తక్కువ మాట్లాడటం బెటర్ అని భరణి గారు స్టార్ట్ చేస్తారు. సరే ట్రై చేయండి అన్నట్టు దివ్య గారు అంటారు. అంటే మీరు మాట్లాడకుండా ఉండలేరులే, ట్రై చేసుకోండి అన్నట్టు నాకు అనిపించింది. నేను ట్రై చేస్తున్నా అన్నట్టు అంటారు. అంటే మీకు ఇప్పుడు ట్రై చేస్తున్నా అంటే ఇష్టం లేదు మాట్లాడటం, నా ఫోర్స్ వల్ల మాట్లాడుతున్నారా అంటే నేను ఫోర్స్ చేస్తున్నాను అన్నట్టు దివ్య గారు అంటారు. మళ్ళీ ఏంటి ఇట్లా అంటావు అన్నట్టు అంటారు. మరి మీరు అనేదానికి అర్థం అదే కదా అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తావు మళ్ళా. సర్లేండి నేను ఫోర్స్ చేయను, మీ ప్రశాంతానికి నేను భంగం కలిగించను, నేనేం మాట్లాడను, వెళ్ళి కూర్చోండి అన్నట్టు అంటారు. అదేం లేదు, నువ్వు వాయిస్ రైజ్ చేయకు నా మీద, నేను నీ మీద వాయిస్ రైజ్ చేయను అన్నట్టు అంటారు భరణి గారు. ఇప్పుడు ఎనీవేస్ నేను అన్నదానికి అన్నావు కదా అంటే నేను మాట్లాడద్దు నాతో అదే నామినేషన్స్లో అంటారు. దానికి ఇప్పుడు అన్నావు కదా మాట్లాడను అన్నట్టు, అంటే మీరు జోక్ వేసారు బయట నన్ను కుంటున్నాం అది ఇది సంథింగ్ ఏదో జోకులు వేసుకున్నారంట. సో నేను కూడా జోక్ వేసాను, దివ్య నీకు నమస్కారం అన్నట్టు అంటారు భరణి గారు. నువ్వు నిన్న ఏజ్ గురించి కూడా తీసావు, చిరాగ్గా ఉంటుంది అలాగా అంటే ప్రేరణ గారు వచ్చినప్పుడు భరణి గారే ఎల్డెస్ట్ అందరిలో అన్నట్టు ఏజ్ గురించి ఏదో టాపిక్ వచ్చిందంట, మధ్యలో దూరి మరి ఇప్పుడు దానికి ఫీల్ అయ్యారు. అయితే దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది కదా అంటే మీరు ఏమన్నా అంటేనేమో జోక్గా నేను తీసుకుంటున్నా కదా, నేనేమన్నా అంటేనేమో ఎందుకు ఇలాగా ఫీల్ అవుతారు అన్నట్టు అంటారు. ఇక్కడ కొంచెం నా మీద అంట అదే భరణి గారు దివ్య గారి మీద ఓకే ఆయన సీరియస్గా ఒకసారి చెప్పి వదిలేయాలి. ఇట్లా సీరియస్గా ఇట్లా నేను గేమ్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నా, అలానే నాకు నువ్వు కూడా ఈ హౌస్లో ఒక క్లోజ్ మెంబర్. సో నాకు నీతో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ ఒక వే ఆఫ్ టాకింగ్లో ఒక్కొక్కసారి ఇది ఇలాంటివన్నీ కావాలంటే బయట చూసుకుందాం, ఇప్పటికీ అది నెగిటివ్ అవుతుంది అండ్ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి చెప్పారు కాబట్టి ఇది ఒకటి కొన్ని చేంజెస్ చేసుకో అని ఒక మాట చెప్పేసి దాని తర్వాత నార్మల్గానే ఉండండి దివ్య గారితో, ఈ గొడవలు అవి పెట్టుకోకుండా. అండ్ ఆవిడకి వార్న్ చేయండి, ఇట్లా నాతో మాట్లాడేది కొంచెం ఇలాగా సర్కాస్టిక్గా ఆర్ అలా కాకుండా కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడమని వార్న్ చేసి అప్పుడు అదే మామూలుగా ఇంకా రిలేషన్ ఆర్ వాట్ ఎవర్ మాట్లాడుకునేది కానీ అవన్నీ క్యాజువల్గా మామూలుగా మాట్లాడుకొని గేమ్ ఆడుకుంటే బెటర్. అట్లా కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే అటు ఇటు కాకుండా ఆయన ఎప్పటి నుంచి అంతేలేండి, లైక్ సీరియస్గా ఉంటారు, ఏమన్నా చెప్తారు మళ్ళీ ఫీల్ అవుతారేమో అని కన్సర్న్ ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళా ఆయన అంటానే ఉంటారు. దట్టు ఇంకా ఓవర్గా అంటున్నారు. ఇప్పుడు దివ్య గారు తగ్గించేశారు ఆల్రెడీ ఆయనతో, లోపల స్టిల్ ఉన్నట్టే అనిపిస్తుంది, దివ్య గారికి ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది కానీ భరణి గారు అంటే స్టిల్ బయటకైతే తగ్గించేశాక ఆయన అంత ఓవర్గా అనాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. సో నీట్గా కూర్చొని ఇట్లా మాట్లాడేసుకొని వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఇలాగా ఒకసారేమో రూడ్గా చెప్పేసి ఒకసారేమో మళ్ళీ దానికి ఫీల్ అయ్యారేమో అని భయపడటం కాదులేండి, దానికి ఏంటంటే ఆయన వల్ల ఎవరైనా ఫీల్ అయితే మళ్ళీ తట్టుకోలేరు, అవన్నీ ఎందుకు. సో మళ్ళీ వచ్చి ఇంకా సారీ దివ్య, నేను అదంతా తిరిగి ఆలోచించుకుంటే నేను అలా అనకుండా ఉండాల్సింది, సారీ అన్నట్టు సిన్సియర్ అపాలజీ అన్నట్టు అంటారు.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మళ్ళీ సిన్సియర్ అంటే అది మరీ అంత ఎందుకు లేండి అన్నట్టుగా దివ్య గారు అంటే, మరి సారీ ఎవరైనా హంబుల్గానే చెప్తారు కదా, వినయంతోనే చెప్తారు కదా అంటే, ఆవిడ ఉద్దేశం అంత మాటలు ఎందుకు లేండి అన్నట్టు అంటారు. సో నెక్స్ట్ హారిక గారు వస్తారండి, శారీ కట్టుకొని వస్తారు, పైన మొహం కప్పుకొని వస్తారు అనమాట. గెస్ట్ చేయండి అన్నట్టు, నన్ను ముట్టుకోవద్దు, ముట్టుకుంటే మీకే డిసడ్వాంటేజ్ అన్నట్టు, ఏదో ఒకటి లాస్ వస్తుంది అన్నట్టు ఊరికే చెప్తారనమాట. సో వాళ్ళు ఎవరా హర్యానా అనుకుంటారు, మళ్ళా ఇంకెవరి పేరో చెప్తారండి. సో సీజన్ 4 టాప్ 5 అని చెప్తుంది అనమాట హారిక. సో దేత్తడి అని ఇమాన్యువల్ ఫస్ట్ గుర్తుపెడతారు. నీకోసమే వెయిట్ చేస్తున్నా అన్నట్టు ఇమాన్యువల్ అంటే, వచ్చిన వాళ్ళందరికీ ఇదే చెప్తున్నాడని రీతు అంటది అనమాట. ఇమాన్యువల్ నిజంగానే మొన్న ప్రియాంక వస్తే అదే చెప్తున్నాడు, ప్రేరణ వస్తే అదే చెప్తున్నాడు, హారిక గారు వస్తే అదే చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ ఫన్నీగా మాట్లాడచ్చా భరణి గారితో దివ్య గారు అని చెప్పి అంటారు. సో అదేం లేదన్నట్టు దివ్య గారు కూడా నవ్వుతారు. ఊరికే అన్నాలే, జస్ట్ ట్రయింగ్ టు పుల్ యువర్ లెగ్ అన్నట్టు, ఊరికే ఏడిపించడానికి అన్నట్టు తనుజ గారు మాట్లాడచ్చా అన్నట్టు తనుజ గారిని కూడా అంటారు. సో ఇంకా ఒక ఊరికే ఫన్నీగా ఒక టాస్క్ పెట్టుకున్నారు. ఇది కూడా బాగా అనిపించిందండి, బాగానే ఆడారు. ఇది కాపీ కొట్టారేమో అనిపించింది. ఇది టాస్క్ ఏంటంటే, ఇమాన్యువల్ ఒక మిర్రరు వీళ్ళు వచ్చి మిర్రర్ దగ్గర నుంచొని మాట్లాడటమో ఆర్ రెడీ అవ్వడమో చేస్తుంటే, మిర్రర్ ఏం అనుకుంటుందో, మిర్రర్ మాట్లాడగలిగితే ఏం మాట్లాడిద్ది, అద్దం మాట్లాడగలిగితే ఏం మాట్లాడిద్ది అన్నట్టు పెట్టారు. అది అవినాష్ కూడా 4th సీజన్లో చేశాడు, మీకు గుర్తుంటే. దివి గారితో, హారికతో ఇట్లా ఊరికే ఫన్నీగా చేశాడనమాట. ఈమె సుజాత గారే అనుకుంటా, జోర్దార్ సుజాత, ఇంకా వీళ్ళతో చేశారనమాట. సో మీకు గుర్తుంటే అద్దం మాట్లాడితే. సో ఇంకా దివ్య గారు వస్తారు. ఫస్ట్ నామినేషన్స్ ఉంది, రెడీ అవ్వాలి అనుకుంటా, పెళ్లి చూపులు అనుకుంటున్నావా నామినేషన్స్ అనుకుంటున్నావా అని ఇమాన్యువల్. ఏముంది అయినా, నువ్వు భరణి గారికి వేస్తావు, భరణి గారు నీకు వేస్తారు, 2 వారాల నుంచి అంతే కదా అన్నట్టు అంటాడు. కొత్త పేరు ఏమైనా తీసుకో అన్నట్టు అంటే, ఈసారి ఇమాన్యువల్ని చేస్తే పోయిద్దేమో నామినేషన్స్. చేయి వాడు కూడా దానికోసమే వెయిటింగ్, నామినేషన్కి వెళ్దామని. నాకేం అట్లా అనిపించలేదండి. మొన్న నామినేషన్స్కి వెళ్దాం అన్నట్టు అంటే, స్టిల్ నాకు అంటే కొంచెం ఆ కెప్టెన్సీ దానికోసం ట్రై చేస్తున్నట్టు, ఇమ్యూనిటీ కోసం అనిపిస్తుంది. చూద్దాం ఈ వీక్ ఎట్లా ఉంటాడో ఏంటో. సో బాగా కనిపిస్తున్నావు కదా, అద్దంకి ముద్దు పెట్టాలనిపిస్తుంది అంటే, మిర్రర్ చచ్చిపోయిద్ది, ప్లీజ్ వెనక్కి వెళ్ళు అన్నట్టు ఇమాన్యువల్ అంటూ ఉంటాడు. నెక్స్ట్ కళ్యాణ్ వస్తాడు, వచ్చి ఇమ్ము అనేది అంటే, ఇమ్ముతో మీకెందుకు, నైట్ ఏమో రీతు గురించి మాట్లాడాడు, ఇప్పుడేమో రీతు పక్కన వెళ్ళి కూర్చుంటున్నాడు. ఇక్కడ రీతు అనమాట, రే దొంగ మొహోడా అని ఇమాన్యువల్ని. మాకు పెడదాం అనుకుంటున్నావు నువ్వు అన్నట్టు ఇమాన్యువల్ అంటాడు. చైర్ని దన్నింది ఎవడు, నేనా నువ్వా, చైర్ని దన్ని మళ్ళీ బాగుంది నువ్వే కదా అన్నట్టు ఇండైరెక్ట్గా అన్నాడు అనమాట. ఇంకా రీతు వచ్చి జుట్టు సర్దుకుంటా ఉంటే, మాకు ఉంది జుట్టు అని ఊరికే ఫన్నీగా తనకు కొంచెం హెయిర్ ఉంటుంది కదా దాన్ని చూపిస్తూ ఉన్నాడు అనమాట. బిగ్ బాస్ ఈ లిప్స్టిక్ బ్యాన్ చేయాలి మీరు, వీళ్ళ ఒరిజినాలిటీ బయటపడిద్ది అప్పుడు లిప్స్టిక్ వేసుకుంటా ఉంటే. తర్వాత ఇంకా ఈ కళ్యాణ్ కుర్చీలు ఇసిరేస్తాడు, తోపు అనుకుంటాడు, తురుము అనుకుంటాడు. కళ్యాణ్ కూడా కాదు ఇక్కడ తనూజ గారు వస్తారు రీతుతో పాటు. ఇమాన్యువల్ కూడా అన్నట్టు అంటే, ఇమాన్యువల్ ఏముంది పెద్ద సోదిగాడు, ఇన్నోసెంట్లా ఉంటాడు అంటే, వాడు తప్పేళ్ళ మొహం అంటే, మన మొహం మరి బాగుంటుంది అన్నట్టు ఇమాన్యువల్ అంటాడు అనమాట. సో ఈ మిర్రర్ ఏంటి క్లీన్గా లేదని కావాలని కొడతన్నట్టు యాక్టింగ్ చేయడం అట్లా చేస్తారు. సో నేను ఇదంతా సీన్ టు సీన్ ఎందుకు చెప్తున్నాను అంటే, కొంచెం బాగానే అనిపించింది ఫన్నీగా, సో అందుకని చెప్పా. సో ఇట్లా అయితే నేను మిర్రర్గా చేయను, వీళ్ళు కొడుతున్నారు అన్నట్టు సుమనన్నను పెట్టండి అన్నట్టు అడుగుతాడు అనమాట ఇమాన్యువల్. సో ఇంకా ఇది అయిపోయిద్ది, టాస్క్ స్టార్ట్ అయిద్ది అనమాట. టాస్క్ ఏంటంటే, డిస్కులు ఉంటాయి, ఒక ఫోర్క్ లాంటిది ఉంటుంది వై షేప్లో. ఆ డిస్కులు చేత్తో కాకుండా ఫోర్క్ లాంటి దాంతో పట్టుకొని వచ్చి పెట్టాలి. ఆ డిస్కుల మీద బాల్స్ పెట్టాలి, ఆ బాల్స్ మీద మళ్ళీ డిస్క్ మీద బాల్ మీద డిస్క్, అట్లా టవర్ లాగా కట్టాలి. ఎవరిది ఎక్కువ హైట్ ఉంటే వాళ్ళు విన్ను. బెల్ మోగే టైంకి ఆ బజర్ మోగే టైంకి అది ఎవరిని గెలిపించాలంటే వాళ్ళని గెలిపిస్తాడు ఇలా బజర్లో టాస్క్లో.
సో హారికకి ఎక్కువ ఉన్నప్పుడు బజర్ మోగిద్ది. అది మేబీ సుమన్ అన్నని మరి కెప్టెన్సీ రేస్లో పెట్టాలనుకోలేదో ఏమో అప్పుడు మోగిచ్చారు బజరు. సో అదే ఆ డిస్కులు ఆ బాల్లు తీసుకెళ్ళేటప్పుడు దారిలో కొంచెం అదేంటి బ్లాక్లు ఏయో టైర్లు అవి ఇవి ఉంటాయి, అవి దాటుకుంటూ వెళ్ళాలి, వాటి మీద దూకుకుంటూ అట్లా వెళ్ళాలి. సో ఇద్దరు బాగా ట్రై చేస్తారు. ఇంకా హారిక మనకు చూపించిన ఎపిసోడ్ వరకు అయితే హారిక గారిదే కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ అట్లా కనిపిస్తూ ఉంటాయి. సుమన్ గారు కూడా బాగానే ఆడారు, ఇద్దరు బాగానే ఆడారు. సో బట్ ఆ బజర్ అయితే కరెక్ట్గా సుమన్ గారి పడిపోయాక బజర్ మోగిస్తారు. ఇంకా హారిక గారిది ఎక్కువ హైట్ ఉంటుంది, సో ఆవిడ గెలుస్తారు. సంచాలకుగా భరణి గారు ఉంటారు. దానికి పెద్ద ఏమి అంటే అంత ఇంపార్టెన్స్ ఏం లేదు సంచాలకుగా, అంటే ఇంపార్టెన్స్ ఇన్ ద సెన్స్ ఏం ఇష్యూలు జరగలా. సో సుమన్ గారిని ఆయన అదే ఫుల్ కెప్టెన్ కాదు కాబట్టి, షేర్డ్ కెప్టెన్ కాబట్టి ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా అన్నట్టు చేసుకున్నారు. ఇంకా అయిపోయింది, టాస్క్ అయిపోయాక బుల్లెట్ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్కి డ్యాన్స్ వేసుకుంటూ ఉంటారు అందరూ, హౌస్ మేట్స్ అందరూ. సో ఈ డ్యాన్స్ వేసేటప్పుడు ఇమాన్యువల్ని ఆ పూల్లోకి తోస్తారు. ఇంకా హారిక గారు వెళ్ళిపోతారనమాట. సేమ్ మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు నిన్న ప్రియాంక గారికి ఐ మిస్ యూ అట్లా చెప్పినట్టు చెప్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఈ సంజన గారండి నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి భరణి గారి ఏవో ఏంటి వైటమిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రోటీన్ కాదులేండి వైటమిన్ ట్యాబ్లెట్స్ ఏవో అవి మల్టీ వైటమిన్స్ అనుకుంటా, అవి దాచిపెడుతున్నారు. అన్నీ తీసుకుంటా, అన్నీ ఇప్పుడు లైన్ అన్నకి నేను కనిపించట్లేదు కదా, చూస్తాను, ఇప్పుడు నా వైపే టర్న్ అవుతారు. ఏంటంటే ఈమెతో వచ్చి మాట్లాడట్లేదన్నా మరి ఏంటో, అది ఎందుకు ఏదో చేస్తున్నారండి ఈ వీక్ అంతా సంజన గారు. మొన్న నామినేషన్స్లో ఇప్పుడేమో ఇలాగా, ఎందుకు ఎందుకు నాకు అర్థం కాలే. ఏంటి ఇవన్నీ ఎందుకు అన్నట్టు మేము ఉంటుంది కదా, అలాగుంది సంజన గారు చేసేవన్నీ. నన్ను గట్టిగా అడిగితే కానీ ఇవ్వను అన్నట్టు మరి ఏం చేయబోతున్నారు ఏంటి, ఆ వీకెండ్లో ఏదో ప్లానింగ్ ఉంది మరి, నాకైతే అర్థం కావట్లేదు సంజన గారిది. దివ్య గారు కూడా డల్ అయిపోయారండి, ఆవిడకి ఛాన్స్ కూడా ఎవరు ఇవ్వట్లా. వచ్చిన వాళ్ళు ఫస్ట్ కళ్యాణ్కి ఇచ్చారు, కళ్యాణ్కి ఒక ఛాన్స్ అయిపోయింది. తర్వాత భరణి గారికి ఇచ్చారు, భరణి గారికి ఒక ఛాన్స్ అయిపోయింది. ఆ తర్వాత తనూజ గారికి ఇచ్చారు, నెక్స్ట్ సుమన్ గారికి, ఆ తర్వాత డెమాన్ పవన్కి, నెక్స్ట్ ఇమాన్యువల్కి కూడా వచ్చినట్టుంది. ఇంకా రాంది దివ్య గారికి, సంజన గారికి, ఇంకెవరికండి, రీతు ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి మోస్ట్లీ ఇవ్వరు కంటిన్యూస్గా కదా అన్నట్టు. ఇంకా దివ్య గారు సంజన గారికి ఇవ్వట్లా, మిగిలిన వాళ్ళందరికి ఇస్తున్నారు. వాళ్ళిద్దరు అంత అడిగినట్టు కూడా సంజన గారు అడుగుతున్నారు, దివ్య గారు అంత అడిగినట్టు కనిపించట్లేదు, డల్ అయిపోయినట్టు అనిపిస్తున్నారు. నెక్స్ట్ మానస్ వస్తాడు. మానస్కి ఇమాన్యువల్ ఫ్రెండ్ అనుకుంటా, రాగానే ఇమాన్యువల్ హగ్ చేసుకొని నామినేషన్స్లోకి రారా అన్నట్టు చెప్తారు. ఇంకా వస్తున్నాను, ఈ వీక్ కూడా ఉన్నా, మొన్న వీక్ ఉన్నా, ఈ వీక్ ఉన్నా అన్నట్టు అంటాడు ఇమాన్యువల్. సో మంచి సాంగ్ ఏంటి బిగ్ బాస్ అన్నట్టు అంటే ఇంకా కుర్చీ మడత పెట్టి సాంగ్ వస్తుంది. ఇంకా అందరూ బాగా ఆడుతున్నారు, ఇక్కడ దాకా వచ్చారంటేనే బాగా ఆడుతున్నట్టు. బట్ నామినేషన్స్ ఎప్పుడు ఇన్ని వీక్స్కి వచ్చాక నామినేషన్స్కి రీజన్స్ ఎప్పుడు సిల్లీగా ఉండకూడదు, అది చూసుకోండి అన్నట్టు చెప్తారు. సో ఇంకా రీతు తన గురించి అడిగినట్టుంది, ఫస్ట్ 2 వీక్స్లో వచ్చేస్తాం అనుకున్నా, బట్ తర్వాత బాగా ఆడావన్నట్టు చెప్తారు. ఇంకా ఫన్నీగా వీళ్ళు కూడా ఒకటి రాగానే ఒకటి పెడతాడండి మానస్సు, అంటే ఫస్ట్ ఒకళ్ళు ఒక స్టెప్ చేయాలి, లైక్ లైన్గా నుంచొని ఉంటారు. లైన్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇద్దరు కాకుండా అవతల వాళ్ళు ఆపోజిట్ సైడ్ తిరిగి ఉంటారు, దీని పేరు కూడా ఏదో ఉంది నేను మర్చిపోయాను. సో ఫస్ట్ ఉన్న ఇద్దరు ఒకళ్ళు ఒక స్టెప్ వేసి సెకండ్ వాళ్ళకి చూపిస్తారు. ఇప్పుడు సెకండ్ వాళ్ళు థర్డ్ వాళ్ళని పిలిచి ఇటు తిరగమని చెప్పి ఫస్ట్ వాళ్ళు చేసిన స్టెప్ అండ్ తిను ఇంకో స్టెప్ యాడ్ చేసి 2 స్టెప్పులు చూపిస్తాడు థర్డ్ పర్సన్. ఇప్పుడు 3 స్టెప్పులు ఫస్ట్ వాళ్ళిద్దరివి అండ్ తినిది కూడా ఒకటి కొత్తగా యాడ్ చేసి 4th అతనికి చూపిస్తారు. ఇట్లా లాస్ట్ దాకా 9th పర్సన్ దాకా వెళ్తుంది. సో అది ఫన్నీగా ఉంటుంది అనమాట కొంచెం, అది కూడా చూడండి, కొంచెం ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ అదే
టాస్క్ స్టార్ట్ అయింది, కెప్టెన్సీ టాస్క్. ఈయన డెమాన్ పవన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో బాగా అనిపించింది. నెక్స్ట్ అది టాస్క్ ఏంటంటే ఒక ట్రాక్ లాగా పెట్టారు. ఆ ట్రాక్ మీద నడిచి వెళ్తే లాస్ట్కి వెళ్ళాక నుంచొని ఉంటే సంచాలకులుగా ఇద్దరు ఉంటారు. ఒకళ్ళు అదే ఇద్దరికి చెరొకళ్ళు బాల్స్ ఇసిరేస్తారనమాట. ఆ ట్రాక్ మీద నుంచున్నాక పట్టుకోవాలి. ఆ బాల్స్ పట్టుకొని ఇంకా ఆ బాల్స్ని వెళ్ళి అక్కడ గోడకి మేకుల్లాగా ఉంటాయి, వాటికి ఈ బాల్స్ ఇసురు కొడితే ఆ మేకులకు అతుక్కోవాలన్నమాట, గుచ్చుకొని అతుక్కోవాలి. సో ఇది టాస్క్. దీనిలో ఇద్దరు బాగానే ఆడతారు. అందరినీ మంచి మంచి టాస్క్లు బాగా ఆడే వాళ్ళని పిలిపించారండి. ప్రియాంక గారిని, ప్రేరణ గారిని, మానస్ని, ఇంకా ఇంకా మనకెవరు వచ్చింది, గౌతమ్ని. సో టాస్క్లు అందరినీ బాగా ఆడే వాళ్ళని పిలిపించారు. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు సెలెక్ట్ చేసుకునేది కూడా కొంచెం బాగా ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం కానివ్వండి బాగానే ఉంది. అంటే కరెక్ట్గా వాళ్ళకి తగిన వాళ్ళని వాళ్ళు మానస్ డెమాన్ పవన్ చేసుకోవడం అట్లా బాగా అనిపించింది. ఇంకా సో ఇద్దరు బాగా ఆడతారు. బట్ డెమాన్ పవన్కి అన్నీ బాగా విసిరేస్తాడు, బాగా ఫోర్స్ ఎక్కువ పెట్టి విసిరేస్తాడు. సో రీతు కూడా అంత ఫోర్స్ పెట్టకు అన్నట్టు అరుస్తూ ఉంటుంది. సో డెమాన్ పవన్వి ఫస్ట్ 5 కంప్లీట్ అవుతాయి. డెమాన్ పవన్ది 5 కంప్లీట్ అయ్యేసరికి మానస్ది 4 అవుతుంది అనమాట. ఒక 2 మినిట్స్కు ఏమో మానస్ది కూడా అయిపోయిద్ది. సో బాగా ఆడారు, ఇద్దరు బాగా ఆడారు. డెమాన్ పవన్ ఆబ్వియస్లీ బాగా ఆడాడు, బాగా ఆడతాడు ఎప్పుడు. సో ఇక్కడ ఇమాన్యువల్ కామెడీగా పెద్ద తమ్ముడు వదినకి సరెండర్ అయిపోయాడు, అంటే అదే డెమాన్ పవన్ రీతుకి అన్నట్టు. సో మానస్కి అసలు నువ్వు అరిచిన అరుపులకి రీతు ఇక్కడ డెమాన్కి సజెషన్స్ ఇస్తా అరుస్తూ ఉంటే మానస్ నువ్వు అరిచిన అరుపులకి ఆ గ్యాప్లో డైవర్ట్ అయిపోయి నీ వైపే చూస్తున్నాడు, ఆ బంతులు నీకేసి కొట్టాలని చూస్తున్నాడు అన్నట్టు ఫన్నీగా అంటూ ఉంటాడు. సో ఇక్కడ ఇంకా మానస్ వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోయేటప్పుడు గొడవలు మాత్రం ఆపద్దు, అంటే రైవలరీస్ పెట్టుకోండి అని చెప్పినట్టున్నాడు. సో ఇంకా తర్వాత ఇంకా వీళ్ళు అదేంది మళ్ళీ ఫుడ్ చెయ్యాలా లేదా, తింటారా లేదా, ఇప్పుడే తిన్నారు కదా ఎన్నిసార్లు తింటారు అన్నట్టు ఇమాన్యువల్ కామెడీగా చేస్తూ ఉంటాడు. దీనికే ఎన్నిసార్లు అంటావేంది దివ్య గారు, మేము ఉన్నప్పుడు 4 పూటలు చేసేవాళ్ళం, ఇప్పుడు కుకింగ్ అది చేంజ్ అయినట్టున్నారు. డెమాన్ పవన్ వెజల్స్లోకి వెళ్ళాడు, ఇమాన్యువల్ కుకింగ్లోకి వచ్చినట్టున్నాడు. సో ఇక్కడ ఫన్నీగా గోంగూర పప్పు చేద్దామా ఈ డిస్కషన్స్ పెట్టుకున్నారు. ఇదండి ఇవాళ ఎపిసోడు. సో దివ్య గారికి భరణి గారికి చిన్న ఇష్యూ అయింది కానీ ఓకే, అంతకుముందు అనిపించినంత ఇరిటేటింగ్ అనిపించలేదు, కానీ స్టిల్ కొంచెం భరణి గారు యాక్టివ్గా ఉంటున్నారు. ఈ ఇష్యూస్ కూడా ఒక డిస్కషన్ పెట్టుకొని క్లోజ్ చేసుకుంటే బెటర్ అన్న ఫీలింగు. ఇంకా సంజన గారు మళ్ళీ దొంగతనాలు ఆ ట్రాక్లో పడ్డారు, ఎందుకో గేమ్ చెడగొట్టుకుంటున్నారు. సో అందరూ బాగా ఆడారండి ఇవాళ. ఇంకా తనూజ గారు ఓడిపోయినా బాగా ఆడారు, ఇంకా డెమాన్ పవన్ బాగా ఆడాడు, మధ్యలో ఇంకా సుమన్ గారు కూడా బాగానే ఆడారు. ఇంకా ఆయన ఎఫర్ట్స్ పెట్టగలిగినంత పెట్టారు. ఇంకా హారిక గారు వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు వీళ్ళందరూ. ఇంకా ఆ టాస్క్ కూడా అద్దం అది ఇది పెట్టడం కొంచెం ఎంజాయింగ్గా ఉంటుంది వాళ్ళకి. మా అనస్తి కూడా పర్లా, అది ఆ డ్యాన్స్ది అదంతా. ఇంకా సజెషన్స్ కూడా కొంచెం ఇచ్చినట్టున్నాడు, గొడవ పడండి, సిల్లీ నామినేషన్స్ పెట్టద్దు ఇట్లా కొంచెం. సో ప్రేరణ గారేమో మోటివేట్ చేశారు. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ అయితే. పెద్దగా రివ్యూ ఏం ఉండదు, ముందు ముందు ఇంకా వీక్స్ వెళ్ళే కొందికి ఇట్లానే ఉంటాయి ఎపిసోడ్లన్నీ. సో అది మీకు కొంచెం రివ్యూస్ నచ్చుతూ ఉంటే కొంచెం లైక్ షేరు ఇవన్నీ వద్దు, సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్. అవి ఎప్పుడు 100కి వెళ్తుందేమో అని చూస్తున్నా. 20 రోజుల్లో 100కి వెళ్ళటం అంటే కొంచెం మరి మీ సహాయ సహకారాలు ఉంటే జరిగిపోయిద్ది. సో కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.